హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి వెంకట్ అఫీషియల్. కూర్గులో మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్. యాక్చువల్గా ఇది మా ప్లాన్లో లేదు. అయితే నేను నిన్న నైట్ మొత్తం అన్ని సైట్ సీయింగ్ కంప్లీట్ చేసుకొని చెక్అవుట్ టైమింగ్స్ కనుక్కుందామని రిసెప్షన్కి వెళ్ళాము. సో అతను ఉండేసి గ్లాస్ బ్రిడ్జ్ చూసారా మీరు అని అడిగాడు. గ్లాస్ బ్రిడ్జ్ గురించి మాకు తెలియదు యాక్చువల్గా. సో మేము చూడలేదు అంటే చూడమని చెప్పాడు. మేము రూమ్లోకి వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ వీడియోస్ చూసాము, గూగుల్లోను యూట్యూబ్లోను. చాలా బాగున్నాయి. సో మేము యాక్చువల్గా ఈ టైంకి బయలుదేరి మైసూర్ వెళ్ళిపోవాలి. బట్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూద్దామని మైసూర్కి వెళ్ళే ప్రోగ్రామ్ ఒక 4-5 అవర్స్ పోస్ట్పోన్ చేసుకున్నాము. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం విల్ గో గ్లాస్ బ్రిడ్జ్. మనం వచ్చేసాము గ్లాస్ బ్రిడ్జ్కి. మేము యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసిన దానికన్నా చాలా బాగుంది. అసలు ఆల్మోస్ట్ చాలా హైట్లో ఉంది బ్రిడ్జ్. దాని మీద నడుస్తుంటైతే మాకైతే చాలా భయం వేసింది. కొంచెం ధైర్యంగానే ఉంది, బట్ నాకైతే చాలా భయం వేసింది నిజం చెప్పాలంటే. అండ్ ఎంట్రీ ఫీ వచ్చేసి కొంచెం కాస్ట్లీ అనిపించింది, ఆల్మోస్ట్ 300 రూపీస్ పర్ పర్సన్. ఇది మీకు అబ్బీ ఫాల్స్ దగ్గరలో ఉంటుంది. సో మీరు లోకల్ సైట్ సీయింగ్ చేసేటప్పుడు అబ్బీ ఫాల్స్ చూసిన తర్వాత ఇది చూసుకోండి. మాకు నిన్న తెలియక మేము చూడలేదు, బట్ ఇట్ ఈస్ నియర్ బై అబ్బీ ఫాల్స్. ఎక్కువసేపు కూడా ఉండనివ్వడు ఈ బ్రిడ్జ్ పైన. ప్రతి పర్సన్కి ఓన్లీ లిమిటెడ్ టైం ఉంటుంది. వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. సో వాళ్ళు ఒక విజిల్ వేస్తారు. ఆ విజిల్ వేసినప్పుడే మనం బయటకు వచ్చేయాలి. ఎందుకంటే పర్సన్స్ ఎక్కువ అయ్యేసరికి లోడ్ ఎక్కువ అవుతుంది. సో ఇది గ్లాస్ కదా, కొంచెం డేంజర్ అని వాళ్ళు ఎక్కువ మందిని అయితే ఉండనివ్వట్లేదు దానిపైన. మేమైతే ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ ఉన్నాము. చాలా బాగా అనిపించింది. మీ కూర్గు విజిట్ చేసేటప్పుడు మాత్రం మిస్ చేయకండి, ఇది చాలా బాగుంది. థ్యాంక్ యూ. Please subscribe our channel and like and comment. Thank you. Bye.